ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై ఆయన మాట్లాడనున్నారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్యం పెంచే అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇవాళ మరికొందరు పారిశ్రామిక దిగ్గజాలను ఆయన కలవనున్నారు. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మెట్రానిక్ సీఈఓ జియోఫ్ మార్తా, అపోలో హాస్పిటల్స్ ప్రీతిరెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరికొందరితో ఆయన సమావేశమయ్యారు. సమగ్ర అభివృద్ధితో సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగమయ్యేందుకు ఎన్ఆర్ఐలు ఉత్సాహం చూపిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణకు భారీగా పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండీబోర్గ్, ఇథియోపియా డిప్యూటీ పీఎం మ్యాకునెస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం C4IR ఏర్పాటుపైన సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న C4IR ప్రారంభం కానుంది. ఈ ఒప్పందంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత లక్ష్యాలను వేగంగా అందిపుచ్చుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఇంక్యుబేటర్ల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లపై ప్రభావం చూపాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగం మంది ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో పనిచేస్తున్నారని, హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభంతో మరిన్ని ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటూ పెవిలియన్ ఏర్పాటు చేసింది. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్తో ప్రత్యేక వేదికను అక్కడికి వచ్చిన వారిని ఆకట్టుకుంటోంది. బతుకమ్మ, బోనాల పండుగ, చార్మినార్, చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్ల ఫోటోలతో పెవిలియన్ను సుందరంగా ముస్తాబు చేశారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలత తెలియచేసేలా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో పెవిలియన్లో మీకోసమే తెలంగాణ అంటూ సీఎం రేవంత్ రెడ్డి హోర్డింగ్ని ఏర్పాటు చేశారు.